స్క్రీన్ మీద మనకి కనిపిస్తాయన్నమాట. సో కొంతమంది సీనియర్ యాక్టర్స్వి. సో రాబిన్ హుడ్ సినిమా దొంగతనం దీని మీద కనిపించింది కాబట్టి మాకు దొంగతనాలు చేయడం దాన్ని తర్వాత మేము చూడాలి 28న చూడబోతున్నాం. బట్ హెల్ప్ చేయమంటున్నారా? శ్రీలీల ఎగ్జామ్స్లోను డాన్స్లోను వీటిలో అయితే చేస్తారనుకుంటా. ఇప్పుడు కూడా చేస్తారా? హెల్పేగా చేస్తాం. హెల్పేగా చేస్తాం. డాక్టరే కదండి, డాక్టరే హెల్ప్ చేయడం. ఎటువంటి హెల్ప్ అయినా చేస్తామండి. అది యా. సో స్క్రీన్ మీద పిక్చర్స్ ప్లీజ్, సీనియర్ యాక్టర్స్వి. సో ఆ యాక్టర్స్ మీరు ఏది స్టీల్ చేస్తారు? రాబిన్ హుడ్ కాన్సెప్ట్ని మేము కలిపి తీసుకున్నాం అనమాట. మీకు కనిపించే పిక్చర్స్లో ఎస్, ఫస్ట్ పిక్చర్ న్యాచురల్ స్టార్ నాని గారు. నాని గారి నుంచి ఏదైనా ఒకటి స్టీల్ అంటే ఏంటది? ఈగా మూవీ. ఈగా మూవీయా? ఓకే ఓకే. మూవీ కాకుండా ఇలా ఆయన పర్సనాలిటీలో నుంచో లేకపోతే ఆయన కలిసిన మీరు ముందు చెప్పలేదంట శ్రీలీల వెంటనే క్విక్గా. యా యా. సో నానేది స్క్రిప్ట్ సెలెక్షన్. ఓ యా, నైస్. సో నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఎస్, ఎన్టీఆర్ గారు. డైలాగ్ డెలివరీ. డైలాగ్ డెలివరీ. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. మహేష్ బాబు గారు. అందం అండ్ స్వాగ్. అందం అండ్ స్వాగ్. Swag. మీరు కూడా మళ్ళీ మీరు అడగడం ఏంటండి? ఇంకొంచెం బెటర్ అవుదామని. ఇంకొంచెం అవుదామనా? యా. సో నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఓజీ. అన్ని టాప్ టు బాటమ్ అన్ని 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 మొత్తం తీసేస్తున్నా. మొత్తం హోల్ అండ్ సేల్ ప్యాకేజ్ మొత్తం 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 స్టైల్, మేనరిజం, డైలాగ్ డెలివరీ, స్టైల్, యాక్షన్, డాన్స్, యాటిట్యూడ్, స్వాగ్ అన్ని. సార్ డిప్యూటీ సీఎం కూడా అంటారా ఏంటి? డిప్యూటీ సీఎం కూడా అంటారా ఏంటి? దాన్ని తప్పించి మిగతా అన్ని నాకే సొంతం. అంతేనా? మొత్తం మీకే. మరి మీకు మొత్తం సొంతం అందరికీ ఆయన, అంతేనా? ఎస్. నెక్స్ట్ పిక్చర్. ప్రభాస్. ఆ టీవీ, ఆ పర్సనాలిటీ, ఆ రాజసత్వం, అది ఆ టీవీ. ఆ టీవీ నచ్చిందంట ఆయనకి. అమ్మాయిలందరికీ కూడా ఆ టీవీనే నచ్చింది. ఆ హైట్, ఆ కట్అవుట్ కదా. అండ్ అండ్ అంత పర్సనల్ క్యారెక్టర్, హీస్ గోల్డ్. 24 క్యారెట్ గోల్డ్ క్యారెక్టర్. సో ఐ వాంట్ టు స్టీల్ దాట్. ఓకే, బంగారం. బంగారం, ఆయన బంగారం అంట. యా. సో నెక్స్ట్, ఇప్పటి వరకు మనం సీనియర్ యాక్టర్స్ చూసాము. సో ఇప్పుడు యంగ్ యాక్టర్స్ని చూద్దాం. వాళ్ళ నుంచి మీరు ఏం స్టీల్ చేస్తారని తెలుసుకోబోతున్నాం. సో నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. విజయ్ దేవరకొండ. రౌడీ క్యారెక్టర్. ఓకే. అమ్మాయిలకి ఏం నచ్చిందో మీకు కూడా కరెక్ట్గా అదే నచ్చింది. అంటే ఇప్పుడు నేను అమ్మాయి అంటారా? లేదేమో. సో ఇప్పుడు శ్రీలీలకి మైక్ ఇవ్వండి ఒకసారి. యంగ్ యాక్టర్స్ అంటున్నారు కదా, మరి శ్రీలీల ఒపీనియన్, తను వాళ్ళ దగ్గర నుంచి ఏం స్టీల్ చేసుకుందో తెలుసుకుందాం. సో నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. రామ్, యు ఆల్రెడీ వర్క్ విత్ హిమ్. yes, I think his ఒక నుంచి క్షమించాలి, నాకు ఒంట్లో బాగాలేదు. బట్ రామ్ గారి నుంచి హిజ్ ఎనర్జీ అండ్ హౌ, అంటే స్క్రీన్ మీద మళ్ళీ ఎనర్జీ కావాలా? మీ ఎనర్జీకి మ్యాచ్ చేయడానికి చాలా కష్టపడుతున్నట్టున్నారు అందరూ. మళ్ళీ మీకు ఇంకా ఎనర్జీ వస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటండి? లేదు. బట్ హిజ్ ఎనర్జీ అండ్ ఐ లైక్ హిజ్ పర్స్పెక్టివ్ ఆఫ్ థింకింగ్. ఓకే. నెక్స్ట్ పిక్చర్. కళ్ళు వాళ్ళు పడిపోయింది కూడా కళ్ళకే అనుకుంటాను అందరూ. ఐస్ కావాలా? And I've worked with her also. ఇద్దరం యాక్చువల్లీ మా బర్త్డేస్ కొన్ని రోజులు అపార్ట్. కళ్ళు. సో కాజల్ గారి దగ్గర నుంచి కళ్ళు స్టీల్ చేయాలనుకుంటున్నారంట. సో నెక్స్ట్ పిక్చర్. అనుష్క గారు.
మొత్తం మై తీసేసుకుంటారా? ఫేవరెట్. యా, షీఈ్ మై ఫేవరెట్. నాకు చాలా అంటే చాలా ఇష్టం. కానీ కొంచెం ఆవిడలో కొంచెం హైట్ వస్తే కొంచెం పొడుగు అవుతానేమో. హర్ పర్సనాలిటీ, ఐ లైక్ హర్ పర్సనాలిటీ. పర్సనాలిటీ, యా, నిజంగానే అందరికి కొంచెం కావాలండి, మాకు కూడా ఇస్తే బాగుంటుంది.